హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీ గారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. బట్ స్టోరీని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దామా? కీర్తి చెప్పినట్టుగానే మరుసటి రోజు సాయంత్రం ఆశ్రమానికి వచ్చాడు రాజ్. కీర్తి మధ్యాహ్నమే పర్మిషన్ అడిగి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. రాజ్ బైక్ రావడంతో నవ్వుతూ దగ్గరికి వచ్చింది తను. బైక్ దిగి తన వైపు చూస్తూ తను టెన్షన్గా కనిపించటంతో ఏమైంది అని అడిగాడు. ఏమో తెలియడం లేదు, కానీ మదర్ ఏమంటారు అని కొద్దిగా టెన్షన్గా ఉంది అంటుంది. డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. ఎక్కడున్నారు ఆవిడ? రా అంటూ తను ముందు నడవటంతో వెనకే వచ్చాడు ప్రణయ్. ఆవిడ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఇద్దరూ లోపలికి వచ్చి ఆవిడని పలకరించారు. నమస్తే మేడం. నమస్తే బాబు. కీర్తి, నువ్వు బయట పిల్లలతో మాట్లాడుతూ ఉండు, నేను ఇతనితో మాట్లాడి పంపిస్తాను. సరే అంటూ రాజు వైపు చూస్తూ జాగ్రత్తగా మాట్లాడమని సైగ చేసి బయటికి వెళ్ళిపోయింది కీర్తి. ఆవిడ నవ్వుతూ కూర్చోమని సైగ చేయటంతో రాజ్ ఆవిడ ఎదురుగానే కూర్చున్నాడు. ఏం తీసుకుంటావు బాబు? కాఫీ, టీ? ఇప్పుడేం వద్దు మేడం. ఏదో మాట్లాడాలి అన్నారు. అవును, కీర్తి మీ గురించి చెప్పింది. నిజంగానే తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు అని అడుగుతుంది. రాజ్ మౌనంగా ఉండిపోయాడు. చూడు బాబు, ఇక్కడ పెరిగిన పిల్లలందరిలో కీర్తి నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకనే విషయం తర్వాత చెప్తాను, కానీ మీరు టైంపాస్ కోసం తనతో తిరుగుతున్నారు అంటే మాత్రం ఇప్పుడే తనకి చెప్పేసి వెళ్ళిపోండి. కొద్ది రోజులు బాధపడినా మర్చిపోతుంది. రాజ్ ఆవిడ వైపు చూశాడు. ఏ ప్రేమకి నోచుకొని బ్రతుకులు వీళ్ళవి. అందుకే దొరికిన ప్రేమని ప్రాణంలా భావిస్తారు. అలాంటి మనసుని బాధ పెట్టద్దు అంటుంది. మేడం, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా మీద ఏమైనా డౌట్ ఉందా? అవును, కోట్లకి పడగలెత్తిన ఒక కోటీశ్వరుడు ఏమీ లేని ఒక అనాథని ప్రేమిస్తున్నాడు అంటే అనుమానంగానే ఉంటుంది కదా అంటుంది మదర్. రాజ్ షాక్తో ఆవిడ వైపు చూస్తూ లేచి నిలబడ్డాడు. ఆవిడ కూడా పైకి లేచి నిలబడింది. టీవీలో ప్రణయ్ రాజ్ మీద హత్యా ప్రయత్నం అనే న్యూస్ చూడగానే నాకు అనుమానం వచ్చింది. కానీ న్యూస్లో నీ ఫోటో చూపించలేదు. డౌట్ వచ్చి సోషల్ మీడియాలో చెక్ చేశాను. అప్పుడే తెలిసింది ఆ ప్రణయ్, ఈ ప్రణయ్, రాజ్ ఒక్కరే అన్న విషయం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరూ లేరని అబద్ధాలు చెబుతూ ఏ ఉద్దేశంతో కీర్తి చుట్టూ తిరుగుతున్నారు? రాజ్ మౌనంగా ఉండిపోయాడు. చూడండి, ఈ ఆశ్రమాన్ని నడిపించే దైవం ప్రతాప్ రాజ్ గారు. ఆయన రక్తం తప్పు చేయకూడదు అన్న భావనతోనే నేను ఇలా అడుగుతున్నాను. ఒకవేళ మీరేదైనా తప్పు చేస్తుంటే మాత్రం ఇక్కడితో ఆపేయండి అంటూ దండం పెట్టింది ఆవిడ. రాజ్ కంగారుగా ఆవిడ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకున్నారు. పెద్దవారు, దయచేసి ఇలా చేయకండి. మీకు అనుమానం రావటంలో తప్పులేదు. నిజమే, నేనే ప్రణయ్ రాజ్. అంతేకాదు, బెంగళూరులో కీర్తి జాబ్ పోవడానికి కారణమైన రాజ్ని కూడా నేనే అని ప్రణయ్ చెప్పేసరికి అయోమయంగా చూసింది ఆవిడ. ఏమంటున్నారు? అంటే తను అక్కడ రిజెక్ట్ చేసిందన్న కోపంతో ఇలా అబద్ధంతో తన జీవితంలోకి వచ్చారా అని అడుగుతుంది మదర్. లేదు మేడం, అసలు ఏం జరిగిందంటే అని యాక్సిడెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా ఆవిడకి వివరించాడు రాజ్. ఆవిడ ఆలోచనలో పడింది. అప్పుడు నాకు షెల్టర్ అవసరమయ్యి కీర్తితో అబద్ధం చెప్పాను. నిజం చెబుదామనుకునేసరికి నా మీద జరిగిన హత్యా ప్రయత్నం వల్ల కీర్తి నన్ను అపార్థం చేసుకుంది. అప్పుడు నిజం చెప్పలేకపోయాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే తనని ఇష్టపడటం మొదలుపెట్టాను. తనకి నిజం చెబుదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆ తర్వాత చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు. నిజం చెబితే తను కూడా మీలానే అనుకుంటుంది మేడం. ఆ భయంతోనే తనతో నిజం చెప్పలేకపోతున్నాను. అంతేకాని తనని మోసం చేయాలని కాదు. ప్లీజ్ మీరైనా నన్ను అర్థం చేసుకోండి అంటాడు. రాజ్ కళ్ళలో నిజాయితీ కనిపించేసరికి ఆవిడకి నమ్మకం కుదిరి అతని వైపు చూస్తూ కళ్ళార్పింది. థ్యాంక్స్ మేడం అంటాడు. కానీ నిజంగానే మీరు కీర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది మదర్. పెళ్లి వరకు ఇంకా ఆలోచించలేదు మేడం. దానికి చాలా అడ్డంకులున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యుద్ధం లాంటిదని చెప్పాలి. బట్ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా ప్రాణం ఉండగా తనని ఒంటరిగా వదిలిపెట్టను. నన్ను నమ్మండి అంటాడు. అప్పుడు మదర్, సరే, కానీ కీర్తి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. తను అనాథ కాదు, తనకి తండ్రి ఉన్నాడు అని ఆవిడ చెప్పటంతో ఆశ్చర్యంగా చూశాడు రాజ్.
ఏమంటున్నారు అంటాడు. నిజం బాబు. 20 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి గాయాలతో నాకు ఎదురుపడ్డాడు. అతని చేతిలో 6 నెలల పాప కూడా ఉంది. ఆ పాపను నా చేతిలో పెట్టి నేను మళ్ళీ వచ్చి ఈ పాపని తీసుకెళ్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతను రానేలేదు. వస్తాడో రాడో తెలియని తండ్రి గురించి తనకి చెప్పటం ఎందుకని నేను తనకేమీ చెప్పలేదు. కానీ అతను తిరిగొస్తే మాత్రం కీర్తిని తీసుకెళ్ళిపోతాడు. ఈలోపే మీ పెళ్లి జరిగిపోతే మంచిది. బాగా ఆలోచించుకొని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటుంది. సరే మేడం, నేనేదో ఒకటి చేస్తాను. ఈ విషయం ఇంకెవరికీ చెప్పకండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఏదో ప్రమాదాన్ని దాటుకుని కీర్తిని ఇక్కడికి చేర్చుంటాడు. ఆ ప్రమాదం ఏంటో తెలియకుండా మనం ఈ విషయం బయటపెట్టడం కీర్తికి మంచిది కాదు అంటాడు రాజ్. ఆ విషయం నాకు తెలుసు బాబు. కీర్తి తండ్రి ఆ రోజే నాకు చెప్పారు. నేనొచ్చి నా కూతుర్ని తీసుకెళ్లే వరకు తనకు ఒక తండ్రి ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పాడు. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. తెలియనివ్వను కూడా. ఇక నుంచి కీర్తి బాధ్యత నీది. కీర్తి జాగ్రత్త బాబు. తప్పకుండా. ఇక నుంచి కీర్తి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను మేడం. తన గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళొస్తాను అంటూ బయటికి వచ్చాడు రాజ్. కీర్తి బెలూన్ సోదుతో ముడివేసి పిల్లలకిస్తుంది. వాళ్ళంతా సంతోషంగా ఆడుకుంటుంటే రాజ్ సంతోషంగా చూస్తున్నాడు. కీర్తి అతన్ని గమనించి దగ్గరికొచ్చింది. ఏమైంది? ఇంతసేపు ఏం మాట్లాడారు అని కంగారుగా అడిగేసరికి భయపడకు, మదర్కి ఎలాంటి అభ్యంతరము లేదు, ఒప్పుకున్నారు అని ప్రణయ్ చెప్పేసరికి తాను సంతోషంగా వెనక్కి చూసింది. డోర్ బయట నిలబడిన మదర్ నవ్వుతూ అవునని తలూపి లోపలికి వెళ్ళిపోయారు. కీర్తి సంతోషంతో రాజ్ని హత్తుకునేసరికి అక్కడున్న పిల్లలంతా నోర్లెల్లబెట్టి చూస్తున్నారు. రాజ్ నవ్వుతూ పిల్లలున్నారు కీర్తి అని చెప్పేసరికి నాలుగు ఖర్చుకుంటూ రాజ్కి దూరంగా జరిగి నిలబడింది. రాజ్ నవ్వుతూ ఆ పిల్లలందరినీ పిలిచి ఆశ్రమం బయటున్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి తీసుకొచ్చి అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించాడు. అందరూ సంతోషంగా తింటూ లోపలికి వెళ్ళిపోయారు. రాజ్ పక్కకి చూసేసరికి కీర్తి అతన్నే చూస్తూ కనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. నీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతుంది. ఏమో తెలీదు, కానీ వాళ్ళ నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది, అచ్చం నీలాగా అంటాడు. కీర్తి నవ్వుతూ అతని చేతిని పట్టుకుంది. సరే పద అంటాడు. ఎక్కడికి? అదేంటి నిన్న చెప్పానుగా షాపింగ్కి వెళ్దామని. ఇప్పుడేగా పిల్లలందరికీ ఐస్ క్రీమ్ కొనేసావు, డబ్బులు సరిపోతాయా అని అడుగుతుంది కీర్తి. ఆ సంగతి నీకెందుకు, నేను చూసుకుంటాను, పద అంటూ తన చేయి పట్టుకొని బైక్ దగ్గరికి తీసుకువచ్చాడు. పిల్లలందరికీ బాయ్ చెప్పి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. కీర్తిని తీసుకొని షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాడు రాజ్. కార్ పార్క్ చేసి తన లోపలికి తీసుకెళ్లేసరికి కళ్ళు అప్పగించి చుట్టూ చూస్తూ రాజ్ వైపు చూసింది. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయేమో ప్రణయ్ అంటుంది. కాస్ట్ గురించి నీకెందుకే, కొనిచ్చేది నేను కదా, మూసుకొని పద అంటూ తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. లేడీస్ వేర్లోకి తీసుకువచ్చి తనకి నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసరికి అక్కడ ఉన్నవన్నీ చూస్తుంది. మోడర్న్ డ్రెస్సులు కూడా ఉండేసరికి వాటన్నింటినీ చూస్తూ నచ్చినవి తీసుకొని చూస్తుంది. కానీ వాటి రేట్ చూసి భయపడి మళ్ళీ పెట్టేస్తుంది. అరగంట నుంచి రాజ్ తనని గమనిస్తూనే ఉన్నాడు. ఇక ఇలా కాదని అతని దగ్గరికి వచ్చి ఒక డ్రెస్ తీసి ప్రైస్ ట్యాగ్ పీకేసి తన చేతికిచ్చాడు. ట్రయల్ వేసుకుని రమ్మనేసరికి అది తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది. రాజ్ బయటే నిలబడి తన కోసం వెయిట్ చేస్తుండగా తను డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది. తనని చూస్తూనే కళ్ళు పెద్దవి చేశాడు. ఎలా ఉందని కళ్ళతోనే సైగ చేసింది తను. రాజ్ అతని 2 చేతులతో తనకి మెటికలు విరిచేసరికి అతనికి ఆ డ్రెస్ బాగా నచ్చిందని అర్థమై సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఏ కీర్తి, డ్రెస్ మార్చకు, బిల్ పే చేసేస్తాలే. మరి నా డ్రెస్ అంటుంది, బ్యాగ్లో పెట్టుకో అని రాజ్ చెప్పేసరికి సరే అంటూ తను విడిచిన డ్రెస్ కవర్లో చుట్టి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. రాజ్ బిల్ పే చేయడానికి వెళ్తుంటే పిలిచింది కీర్తి. రాజ్ తన వైపు తిరిగేసరికి అతని చేతిలో కార్డు పెట్టింది. అయోమయంగా చూశాడు తన వైపు. ఏంటిది అంటాడు. అదే, అమౌంట్ సరిపోకపోతే అందరి ముందు బాగోదు కదా, ఇది నా డెబిట్ కార్డ్, ఇందులో 20,000 ఉన్నాయి, సరిపోకపోతే యూస్ చేయి అంటుంది. తన అమాయకత్వానికి నవ్వొచ్చినా అతను అందరి ముందు తక్కువ కాకూడదు అనే తన ఆలోచన ఆరాటం రాజ్ని బాగా కట్టిపడేశాయి. నవ్వుతూ కార్డు తన చేతిలో పెట్టేసి అవసరమైతే అడుగుతాలే అంటూ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అతను బిల్ పే చేసి
ఆ బిల్ తను చూస్తే కళ్ళు తిరిగి పడిపోతుందని భయపడి అక్కడే చింపి డస్ట్‌బిన్‌లో పడేశాడు. ఆ తర్వాత కీర్తిని తీసుకొని షాపింగ్ మాల్ అంతా తిరుగుతూ తనకు కావాల్సినవి అడిగినా తను చెప్పకపోవటంతో అతనే అవసరమైనవి కొంటూ పై ఫ్లోర్‌కి వెళ్లారు. అదంతా ఫుడ్ ఏరియా కావటంతో కీర్తిని ఐస్ క్రీమ్ జోన్‌లో కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తెచ్చి తన ముందు పెడుతూ కూర్చున్నాడు. "నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ చాలా బావుంటుంది. తిని చూడు." "ఒకటే తెచ్చావు. నీకు తెచ్చుకోలేదా? ఏ మొత్తం ఒక్కదానివే తినేద్దాం అనుకుంటున్నావా? ఇది కపుల్ ఐస్ క్రీమ్ తల్లి. ఇద్దరు కలిసి తినాలి" అంటాడు. "ఏంటి? ఇలా అందరి ముందునా?" ఇక్కడ ఎవడి గోల వాడిది. మనల్నెవడూ పట్టించుకోడు కానీ తిను అంటూ స్పూన్ తీసి తనకి తినిపించాడు. ఆ టేస్ట్ నిజంగానే చాలా నచ్చింది కీర్తికి. సూపర్ అంటూ సైగ చేసేసరికి అతనికి తినిపించమని సైగ చేశాడు. తను నవ్వుతూ అతనికి తినిపిస్తూనే ఏదో డౌట్ రావటంతో రాజు వైపు చూసింది. "అవును, ఇది కపుల్ ఐస్ క్రీమ్ అని చెప్పావు కదా?" "అవును" అంటాడు. "నీకు బాగా ఇష్టం అని కూడా చెప్పావు." "అయితే" అంటాడు రాజ్. "అయితే అంటావేంటి? ఇది కపుల్ ఐస్ క్రీమ్ అయినప్పుడు ఇప్పుడు నాతో కలిసి తింటున్నట్టుగా ఇంతకు ముందు ఎవరితో కలిసి తిన్నావు?" అని తను అనుమానంగా అడిగేసరికి గతుక్కుమన్నాడు రాజ్. బిత్తర చూపులు చూస్తూ, "ఇది పైకి కనిపించేంత అమాయకురాలేం కాదు. ఆడపుట్టుకలోనే అనుమానాన్ని జీన్స్‌గా అమర్చేసినట్టున్నాడు ఆ దేవుడు" అని ఆలోచిస్తూ ఉంటాడు. "ఓయ్, సమాధానం చెప్పకుండా నీలో నువ్వే మాట్లాడుకుంటావేంటి? నిజం చెప్పు. ఎవరితో తినేవాడివి?" అని అడుగుతుంది కీర్తి. "ఛ! నీతో కాకుండా ఇంకెవరితో తింటాను? ఒకసారి మా ఫ్రెండ్ తీసుకొస్తే తిన్నాను. దీని టేస్ట్ బాగా నచ్చటంతో ఎప్పుడైనా ఇలా వస్తే ఒక్కడినే తినేవాడిని. అలా నా ఫేవరెట్ అయిపోయిందన్నమాట" అంటాడు రాజ్. హమ్మయ్య! అంతేనా? ఒక్క క్షణం భయం వేసింది. ఎక్కడ నీకు ఎక్స్ స్టోరీస్ ఉన్నాయేంటో అని అంటుంది కీర్తి. "ఒకవేళ ఉంటే" అని అడుగుతాడు రాజ్. కీర్తి అతని వైపు కోపంగా చూసేసరికి, "జనరల్‌గా అడిగాను. నాకున్నాయని కాదు. ఉంటే ఏం చేస్తావా అని. చెప్పొచ్చు కదా" అని రాజ్ క్యూరియాసిటీతో అడిగేసరికి అతని వైపు చూసి స్మైల్ ఇస్తూ, "నిన్ను ఈ బిల్డింగ్ పైనుంచి తోసి ఆ తర్వాత నేను కూడా దూకేస్తాను" అని చాలా సింపుల్‌గా చెప్పేసి ఐస్ క్రీమ్ తీసి తన సమాధానానికి తెరుచుకున్న తన నోట్లో పెట్టింది. బలవంతంగా మింగుతూ తననే చూస్తున్నాడు రాజ్. "ఏంటి అలా చూస్తున్నావు?" అంటుంది. "కాదు, ఇంత వయలెంట్ డెసిషన్స్ అవసరం అంటావా? చూడు ప్రణయ్, ఆడవాళ్ళు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ భర్త విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అవ్వలేరు కూడా. ఏ మీ కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్టే మాకు కాబోయే భర్త పవిత్రంగా ఉండాలని మేం కోరుకోవడం తప్పు కాదు కదా? ఆడైనా మొగైనా సరే మనసు, శరీరం ఒకరికి మాత్రమే అంకితం చేయాలి. అలా లేని బంధం ఎప్పటికీ పర్ఫెక్ట్‌గా ఉండలేదు ప్రణయ్. నా విషయంలో అలా జరగదని నేను నమ్మకంగా ఉన్నాను. ఇది నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడతావు కదా" అంటుంది కీర్తి. రాజ్ అసంకల్పితంగానే అవునని తలూపాడు. తను నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంది. అమ్మో! ఇది ఇలాంటి వయలెంట్ డెసిషన్స్ తీసుకుంటే నా పరిస్థితి ఏంటి? అసలే అబద్ధంతో తన లైఫ్‌లోకొచ్చాను. అది చాలదన్నట్లు ఇదొకటా? దీనికి నా గురించి నిజం తెలిస్తే నిజంగానే నన్ను చంపి ఇది చచ్చేలా ఉంది. కీర్తి, ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావేంటే? భగవంతుడా! దీనికి నా తిరుగుళ్ళ గురించి తెలిస్తే ఏమైపోతుందో ఏంటో అని నిట్టూరుస్తూ పక్కకి చూసేసరికి అతని కాలేజ్ మేట్ అండ్ ఎక్స్ ఒక అమ్మాయి అటువైపు వస్తూ కనిపించింది. అంతే, రాజగుండెలు జారిపోయాయి. తను గాని కీర్తి ముందు అతన్ని పలకరిస్తే కొంపలు అంటుకుంటాయని భయపడి తనకు కనిపించకుండా టేబుల్ కిందకి దూరిపోయాడు. కీర్తి అయోమయంగా చూస్తూ, "ఏమైంది ప్రణయ్?" అని అడిగేసరికి, "ఏం లేదు, చిల్లర పడిపోయింది వెతుకుతున్నా" అని సమాధానం చెప్పాడు. "చిల్లర కోసమా? పోతే పోయిందిలే, లెగు, అందరూ చూస్తున్నారు" అని కీర్తిని చెప్పడంతో ఇంకేం మాట్లాడలేక పైకి లేచి కూర్చున్నాడు. అప్పటికే ఆ అమ్మాయి ముందుకు వెళ్ళిపోవడంతో తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ కీర్తి వైపు చూశాడు. "వెళ్దామా ఇంకా?" అంటూ తను ముందు కదిలేసరికి అటువైపు వద్దు, ఇటెళ్దామంటూ తనని మరోవైపుకి తీసుకొచ్చాడు. అక్కడ గేమ్స్ జోన్లో తిరుగుతూ పిల్లలు ఆడుకుంటుంటే సంతోషంగా చూస్తుంది కీర్తి. ఇంతలో ఆ అమ్మాయి చిన్న బాబుని ఎత్తుకొని అక్కడికి వచ్చింది. కీర్తితో రాజ్ తన హస్బెండ్తో ఆ అమ్మాయి ఒకరికొకరు ఎదురుపడ్డారు.
రాజ్ కంగారుని దాచుకుంటూనే తనని గమనించాడు. తను కూడా అతనిలానే టెన్షన్ పడుతుందని అర్థమై తన పక్కనే ఉన్న తన హస్బెండ్ని చూస్తూ కీర్తిని తీసుకుని పక్కకొచ్చేశాడు. రాజ్ కంగారుని గమనిస్తూనే ఉంది కీర్తి. ప్రణయ్, ఆగు, ఏమైంది నీకు? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అంటే వాష్రూమ్ అర్జెంట్ అంటాడు. హో, అంతేనా? సరే వెళ్ళిరా, నేను ఈలోపు ఆ పక్కనేముందో చూస్తూ ఉంటాను అంటుంది. సరే అంటూ వాష్రూమ్ వైపు పరిగెత్తాడు. కీర్తి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళింది. రాజు వాష్రూమ్లోకి వచ్చి రిలాక్స్ అవుతున్నాడు. దీనమ్మ జీవితం, లైఫ్లో ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు కదరా రాజ్. అమ్మో, దీన్ని అనవసరంగా బయటికి తీసుకొచ్చినట్టున్నాను. త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని అతను అనుకుంటూ ఉండగానే ఆ అమ్మాయి డోర్ తీసుకొని లోపలికొచ్చింది. తనని చూస్తూనే టెన్షన్గా, ఏయ్ నువ్వేంటిక్కడ అని అడిగేసరికి తను రాజ్ చేతులని పట్టుకుంది. ప్లీజ్ రా, మన విషయం నా హస్బెండ్కి తెలియనివ్వకు. తెలిసిందంటే నన్ను చంపడమో ఆయన చావడమో చేస్తాడు. నేను ఎదురుపడినా సరే నేనెవరో తెలియనట్టే ఉండు ప్లీజ్ అంటూ తను బ్రతిమాలేసరికి రిలాక్స్ అయ్యాడు రాజ్. ఓకే ఓకే, భయపడకు. అయినా నీకు అప్పుడే చెప్పాను కదా, నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని. ధైర్యంగా వెళ్ళు అంటాడు. థ్యాంక్స్ రా, వెళ్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. రాజు మొహం కట్టుకొని రిలాక్స్డ్గా బయటకు వచ్చాడు. కీర్తిని వెతుకుతూ వచ్చిన అతనికి ఆ అమ్మాయి రూపంలో తప్పిన గండం అంజీ రూపంలో ఎదురైంది. అటు లిఫ్ట్ వైపు అంజీ ఉన్నాడు. ఇటు పక్కన జ్యువెలరీ జోన్లో కీర్తి ఉంది. మధ్యలో ఉన్నాడు రాజ్. కీర్తికి కనిపించకుండా అంజీని పంపించేద్దామని అంజీ దగ్గరికి పరిగెత్తాడు. కానీ అప్పుడు ఈ కీర్తి బయటికి వచ్చి రాజ్ అంజీతో మాట్లాడడం చూసింది. దాంతో ఇద్దరు బిక్క మొహాలేసుకొని నిలబడ్డారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.